నమస్కారం మిత్రులారా. గత 2 వీడియోస్లో కేదార్నాథ్ మహాక్షేత్రంలో జరగబోయే మహాయజ్ఞ కార్యక్రమాలు, శంకుస్థాపన వివరణలు 16, 17 ఏం జరగబోతుందో నేను చెప్పాను. 18వ తేదీన ఏం జరగబోతుందన్న వివరణ కోసం వీడియో చేయడం, 16, 17 వివరణలు తీసుకున్నాక 18వ తారీఖు రోజు మంగళవారం వస్తుంది. ఆ రోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతాలని మరియు మంగళ గౌరీ యొక్క పూజలను చేసే రోజు కూడా ఉంది. అదే రోజు శ్రీ కేదారేశ్వరుడి యొక్క మహాయజ్ఞ కార్యక్రమాలతో పూజలు మరియు పంచభూత మహాయజ్ఞ కార్యక్రమాలను అనుసరిస్తూ మంగళవారం ఉదయమే పసుపు కుంకుమ వాయనాలని సౌభాగ్యవతులకు ఇస్తూ వారికి గాజులని మరియు పట్టు వస్త్రాలని ఆ రోజున్న పరిస్థితిని బట్టి చూసుకుంటూ ముందుకు పోయే ఆలోచన చేశాము. మరియు సుమారు 5,000 మంది ఆడవారికి సౌభాగ్యవతులకి వాయినాలు ఇచ్చే కార్యక్రమానికి, వాయనాలు ఇచ్చే దాంట్లో కూడా ప్రత్యేకత విషయం ఏమిటంటే 55-60 సంవత్సరాల అనుభవం ఉన్న మాతృమూర్తుల ద్వారానే ఈ వాయినం ఇచ్చే కార్యక్రమాన్ని నేను నిర్ణయించాను. కొందరు పెద్ద మనుషుల ద్వారా ఇప్పిస్తూ పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు, సుభిక్షత ప్రతి కుటుంబానికి చేరాలన్న ఆలోచన 18వ తేదీన నిర్ణయించి, ఆ రోజు మధ్యాహ్న భోజనాల అనంతరం సాయంత్రం 5 గంటలకి శివుడి నామస్మరణతోని కేవలం మాతృమూర్తుల ద్వారానే శివుడి యొక్క గానాలు, శివుడి యొక్క కథలు మరియు దేవీ దేవతల యొక్క గొప్ప వైభవాన్ని నిర్ణయించి ఉంచాము. ఒక దిక్కు మంగళ వాయిద్యం, ఒక దిక్కు మంగళ కారణమైన రోజుని, ఒక దిక్కు ఓవైపు మంగళ కార్యక్రమాలు జరుగుతూ, వాయినాలు ఇచ్చే మహా కార్యక్రమము జరుగుతూ, పంచభూత యజ్ఞం జరుగుతూ పురోహితుల ద్వారా, ఒకవైపున ప్రత్యేకమైన పాటలతో, ఆధ్యాత్మికమైన మంగళ గౌరీ పాటలతో భజనా కార్యక్రమము మరియు చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఒక నృత్య ప్రదర్శనలు చేస్తూ భక్తులందరూ ఒక మానసికమైన ఆధ్యాత్మికమైన ప్రశాంతత రావాలన్న మా సంకల్పం. మీరు ఖచ్చితంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఇంట్లో పూజలు చేసుకొని క్షేత్రానికి వచ్చి, క్షేత్రంలో మేము చేయబో మహా సౌభాగ్యవతుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, ఆ రోజు భోజన కార్యక్రమాలు, సాయంత్రం భజన కార్యక్రమాల్లో మీరందరూ కుటుంబాలతో పాల్గొనాలని ఆశిస్తూ, జై శ్రీ కేదార్.